హాయ్ అండి. ఈ వీడియో మొన్న అంటే లాస్ట్ సండేది అనమాట. ఆ రోజు మటను బగారన్నం వండాను. అది ఎలా చేశానంటే, మొదటిగా మటన్కి ఉల్లిపాయలు టమాటాలు ఉడికించి పక్క పెట్టుకున్నాను చల్లారే వరకు. తర్వాత మిక్సీ పట్టుకున్నాను అనుకోండి. ఈలోపు స్టవ్ ముట్టించేసి గిన్నె పెట్టేసి దాంట్లో ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు పుదీనా అన్నీ కలిపి వేయించేసుకొని, ఆ తర్వాత మానేజ్ చేసి పెట్టుకున్న మటన్ కూడా వేసేసుకున్నాను అనమాట. ఆ మటను కొంచెం మొత్తం ఆయిల్ అంతా బయటకు వచ్చేసరికి ఆ ముక్కలకి చక్కగా మసాలా పట్టేవరకు వాటర్ పోయకుండా కొంచెంసేపు ఉడికించుకున్నాను. ఆ తర్వాత ముందుగా పక్క పెట్టుకున్నాను కదా, ఆ టమాటా ఉల్లిపాయ కూడా పట్టేసేసి ఆ మిశ్రమాన్ని దీంట్లో వేసేసాను. ఇది కూడా కొంచెం ఉడికాక ఆ తర్వాత వాటర్ పోసుకున్నాను అనమాట. నేను చేపిస్తాను, ఎట్లా చేపిస్తావు? ఇప్పుడు కూరకు సరిపడా వాటర్ పోసుకున్నాను. ఆ తర్వాత బగారానికి రెడీ చేసుకున్నాను. బిర్యానీ హండీ తీసేసుకొని దాంట్లో నెయ్యి నూనె వేసేసి దాల్చిన చెక్క లవంగాలు యాలుక్కాయలు బిర్యానీ ఆకులు అన్నీ వేసేసుకొని వేగాక ఉల్లిపాయలు టమాటాలు కూడా వేసి కొద్దిసేపు వేయించుకున్నాను. ఇది కేజీ బగారా అన్నాను కూడా ముందుగానే కేజీ బియ్యం కడిగి పెట్టుకున్నాను. టమాటాలు కూడా మగ్గాక దాంట్లో అల్లము పుదీనా అన్నీ వేసి మంచిగా కలుపుకుంటున్నా. 4 గ్లాసులు కాబట్టి 8 గ్లాసులు వాటర్ పోసేసుకున్నాను. తర్వాత ఉప్పు కొంచెం కొత్తిమీర అన్నీ వేసేసుకొని మూత పెట్టుకున్నాను. కొంచెం వేడిగా మసిలేటప్పటికి కాస్త కొంచెం గరం మసాలా కూడా వేస్తాను. ఇప్పుడు ఇంకా బాగా మసులుతున్నాయి. కడిగి పెట్టుకున్న బియ్యంలో నీళ్ళు తీసేసి ఆ బియ్యం దీంట్లో వేసేసుకున్నాను అనమాట. అన్నీ ఒకసారి మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకున్నాను. మధ్యలో 1-2 సార్లు తిప్పాను. ఇలా పక్కన మటన్ కూడా దగ్గర పడింది. మొత్తం గరం మసాలా వేసేసుకున్నాను. అన్నం కూడా చూసారా దగ్గర పడింది. ఇప్పుడు పొయ్యి తగ్గించేసి మూత పెట్టేసి ఆ మూత మీద ఆవిరి బయటికి వెళ్ళకుండా రోకలు బండ రోలు అలా బరువు పెట్టాను అనమాట. కాస్త దమ్ముకు వచ్చింది మంచిగా. ఇప్పుడైతే బంద్ చేసి తిప్పాను కాబట్టి అలా ముద్దగా అనిపిస్తుంది. తర్వాత బాగుంది. మటన్ కూడా రెడీ అయిపోయింది. బగారన్నానికి మటన్ ఒక్కటి తినలేము కదా, అందుకని దానికోసం నేను రైతా కూడా చేశాను. అది కూడా నెక్స్ట్ వస్తుంది చూడండి. మటన్ చాలా కలర్ఫుల్గా ఉంది కదా. అన్నం చూసారు ఇప్పుడు ఎలా ఉందో. ఇప్పుడు రైతాకి ఉల్లిపాయలు క్యారెట్ కొత్తిమీర కరివేపాకు పచ్చిమిరపకాయలు అన్నీ కోసేసుకొని పెరుగులో కలుపుకున్నాను. ఉప్పు సరిపోని వేసేసుకొని క్యారెట్ ఉల్లిపాయ రైతా కూడా చాలా కలర్ఫుల్గా ఉంది కదా. బగారన్నం రెడీ, రైతా రెడీ, మటన్ రెడీ. మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా నా ఛానల్. నచ్చితే ఒక లైక్ అండ్ కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మన వంటిల్లు క్లౌడ్ కిచెన్, ఉస్మాన్ నగర్. మీ అరుణ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.